తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, సాధారణంగా అమావాస్య అనగానే కాస్త దృష్టి దోషాలు తొలగిపోవడానికి అంటే వివిధ రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు కొంతమంది. అందులోనూ మనకి ఇది మార్గశిర మాసము, శివకేశవులకి ప్రీతికరం. సో సోమవారం మనకి అమావాస్య వచ్చింది, సోమవతి అమావాస్య. మరి సోమవతి అమావాస్య రోజు శివారాధన ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? ఈ రోజు ఏదైనా అంటే సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే దృష్టి దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా పరిహారం పాటిస్తే మంచిది అంటారా గురువుగారు? చాలా మంచి విషయమే అడిగారండి. ఎందుకంటే సోమవారము అమావాస్య అన్నది చాలా విశేషమైనటువంటి దినం. ఇక్కడ మనకు ఆ రోజు ఇంకా ప్రత్యేకత ఏమిటంటే మూలా నక్షత్రం. ఏమిటి? మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అయితే ఇక్కడ మూలా నక్షత్రం వచ్చేసి అమ్మవారు. అలాగే సోమవారము అమావాస్య పరమేశ్వరుడు. ఇక్కడ కలగలిపి ఉంది కాబట్టి ఈ రోజున, ఈ యొక్క సోమవారం అమావాస్య రోజున ఎవరైనా సరే దంపతులుగా ఉన్నవాళ్ళు, అంటే భార్యాభర్తల విషయాల్లోకి వచ్చేటప్పటికి భార్య మాట వినడం లేదనుకోండి, లేదు భార్య భర్త మాట వినకపోవడం, భార్య మాట కూడా భర్త వినకపోవడం కానీ, వీళ్ళిద్దరి మధ్య గొడవలు విభేదాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల పట్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం కలగాలంటే ఈ సోమవారం అమావాస్య రోజున ఇంట్లో శివలింగం, చిన్న శివలింగం పెట్టుకొనైనా సరే, లేదంటే గుడిలో దేవాలయంలో కానీ వాళ్ళు ఆ దంపతులిద్దరూ కూడా కలిసి ఆ రోజు శివునికి పరమేశ్వరునికి నువ్వులు పాలు కలిపి అభిషేకం చేయాలి. ఇంట్లోనైనా సరే లేదా గుడిలోనైనా సరే. నువ్వులు పాలు వచ్చేసి సోమవారము, నువ్వులు వచ్చేసి అమావాస్య. ఓకే, రెండు కలిపి చెయ్యాలి అంటారు. రెండు కలిపి అభిషేకం చేసి ఆ తర్వాత ఆ అభిషేకాన్ని స్వీకరించకూడదు. ఎందుకంటే నువ్వులతోటి అభిషేకం చేశాం కాబట్టి ఓకే, స్వీకరించరాదు. వాటిని మనము చెట్టుకి పోసేయాలి, సరిపోతుంది. లేదంటే బయట ఏదన్నా ఉంటే చెరువులో పోసేయాలి, అవసరం లేదు చెట్టుకు పోసేయచ్చు. అయితే ఏమిటి అంటే ఇక్కడ ఆ నువ్వులు ఆ పాలు రెండు కలిపి అభిషేకం చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు వైదొలిగిపోయి ఒకరి పట్ల ఒకరికి అర్థం చేసుకునే మనస్తత్వం, భార్య మాట భర్త వినడం, ఆమె మాట అతను ఆచరించడం, అలాగే భర్త మాట కూడా భార్య కూడా ఆచరించడం, ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత అనేది, ప్రేమ అనేది దినదినము ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్టు, ఇష్టము, ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనేటివి, అనురాగము అనేటివి కూడా బలపడుతూ వస్తుంటాయి. అలా భార్యాభర్తల యొక్క బంధం అనేది బలపడుతుంది. గొడవ పడుకుంటూ లేదా ఎడబాట్లు జరుగుతూ విడిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల ఆ సమస్య వైదొలిగిపోయి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ కలిసిమెలిసి కాపురం చేసుకోవడం, చక్కగా సంసార జీవితాన్ని 3 పూలు 6 కాయల్లా అభివృద్ధి చేసుకోవడం, వాళ్ళ కుటుంబానికి ఆదర్శ దంపతులుగా వీళ్ళ జీవనం సాగించడం. ఓకే గురుగారు, అయితే మరి ఈ సోమవతి అమావాస్య రోజు అంటే సాధారణంగా మనం శివయ్యని ఓం నమ శివాయే అన్న ఆ మంత్రంతో జపిస్తూ ఉంటాం కదా. సో మరి ఈ రోజు ప్రత్యేకించి స్వామివారిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది అంటారు? ఈ మంత్రం కూడా మీరు అడిగారు కదా, ఈ మంత్రం కూడా మనం చెప్పుకుంటూ ఇందాక అభిషేకం చేసినాక ఆ శివునికి లింగానికి విభూదిని పట్టించి, అంటే భస్మంతో కూడా అభిషేకం చేసినట్టు చేసి ఆ లింగానికంతా కూడా ఆ అభిషేకాన్ని అలంకరించాలి. అలంకరిస్తూ సొగ భాగమేమో కుంకుమతో
అర్చన చేయాలి, అర్చించాలి. సొగభాగమేమో విభూతితో అలంకరించాలి. ఓకే ఓకే. అంటే అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర రూపం. ఓకే. అంటే స్త్రీ పురుషులు, ఏమిటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సగభాగమేమో విభూతితో చేసి అలంకరించాలి, సొగభాగమేమో కుంకుమ చేసి అలంకరించాలి. అక్కడ అయ్య అమ్మ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని ప్రత్యక్షంగా మన కళ్ళతో మనం అలా అలంకరించి పూజించుకొని చూసామంటే ఇక్కడ మన యొక్క సంసార జీవితం కూడాను చక్కగా జీవితకాలం 100 ఏళ్ళు కలిసిమెలిసి జీవిస్తారు. అయితే ఈ చేసేటప్పుడు కూడా ఇందాక మీరు అన్నట్టుగా ఒక మంత్రం అనేది పఠిస్తూ చేయవచ్చు. ఈ యొక్క మంత్రం కూడా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ అనే ఇంతే చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే మంత్రం చాలా ఉంటుంది, అంత వాళ్ళు జపించాలంటే చేయాలంటే వాళ్ళకు గుర్తుండదు. ఓం నమో భగవతే రుద్రాయ ఇది కూడా కాకపోతే ఇంకా కూడా ఓం నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్ ఈ మంత్రమైనా పఠిస్తూ కానీ లేదు ఈ రెండు కూడా కలిపి పఠిస్తూ కూడా అక్కడ అర్ధనారీశ్వర పూజ అనేది వాళ్ళు ఆ పూజంతా చేయాల్సిన అవసరం లేదు. ఇందాక అభిషేకం చేశారు కాబట్టి అలంకరణ మాత్రం సగం విభూతితోనూ సగం కుంకుమతోనూ, అది మెరూన్ కుంకుమైనా సరే లేదంటే ఎర్ర కుంకుమైనా సరే అలా అలంకరించి తర్వాత పుష్పాలతో అర్చించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తలుచుకొని కొబ్బరికాయ ధూపదీపం హారతి ఇచ్చేసి ఆ రోజున ఉపవాసం. ఆ రోజు ఉపవాసం అంటే ఎప్పుడు అంటే సాయంత్రమే ఉపవాసం. ఈ సాయంత్రం పూట ఇద్దరు కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజున సూర్యోదయం అవ్వగానే మనం అర్చించినటువంటి పూలు ఉన్నాయి కదా స్వామి దగ్గర, అవి తీసుకొని సూర్యునికి ఆర్ఘ్యం వదిలినట్టయితే వాళ్ళ కుటుంబము వాళ్ళ వంశమంతా కూడాను చక్కగా విశేషంగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ వంశమంతా కూడా గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు, చక్కగా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుంది. ఈ చీడపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి చక్కగా. మనము ఇక్కడేం డబ్బు ఖర్చు పెట్టడం లేదు, కాకపోతే కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా ఓపికగా ఈ పని చేయగలిగితే చాలు. ఓకే గురుగారు, చాలా చక్కగా పరిహారం అనుకోవచ్చు. ఎందుకనంటే చాలా మంది ప్రజెంట్ జనరేషన్ లో భార్యాభర్తలకు ఇద్దరికి పడట్లేదు అనమాట. సో విడిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు అర్ధనారీశ్వర స్వామి వారి విధానం పూజా విధానాన్ని పాటిస్తే కలిసే ఉంటారని చెప్తున్నారు. తప్పకుండా పాటిస్తే గనక వాళ్ళకి మంచి జరుగుతుంది. గురుగారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.